కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో జరిగిన సమీక్షకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. జీహెచ్ఎంసీలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు 55,651 కోట్ల ఆర్థిక సాయం చేయాలని ఖట్టర్ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 65% భూభాగం అర్బన్ ఏరియాగా ఉన్నందున కేంద్ర సహకారం అవసరమన్నారు. మెట్రో రైల్ ఫేజ్ 2కు 24,269 కోట్లు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 10,000 కోట్లు, తెలంగాణ సేవరేజ్ మాస్టర్ ప్లాన్కు 17,212 కోట్లు, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్కు 4,170 కోట్లు ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రి. 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ఖట్టర్ను కోరారు పొంగులేటి. జనాభాకు అనుగుణంగా తెలంగాణ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద కనీసం 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ఖట్టర్ను కోరింది తెలంగాణ ప్రభుత్వం.